రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పథకాన్ని సిపి అంబర్ కిషోర్ ఝా ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవారం నుండి బుధవారం వరకు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇందూరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు సంతోషారి కరకమలములచే విశ్వకర్మ భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులపై అధికారులు, రాజకీయ పార్టీల నేతలు జాతీయ పథకాలు ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవంగా భావిస్తూ జిల్లా కేంద్రంలో అధికారికంగా జెండా వందనం నిర్వహించారు. బతుకమ్మ వేడుకలకు ముందు బొడ్డెమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లోని తిరుమల నగర్లో వాసవి ఎలైట్ అపార్ట్మెంట్లో అంబరాన్ని అంటే సంబరాలతో ఆనందోత్సవాలతో ఆడుతూ పాడుతూ బొడ్డెమ్మ వేడుకలు జరుపుకున్నారు. అలుగునూరు కాకతీయ బార్ వద్ద రాజు రహదారిపై కారు రాంగ్ రూట్లో అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. 10 మీటర్ల వరకు రైలింగ్ ధ్వంసం చేస్తూ దూసుకెళ్లి ఆగిపోయింది. కారులో ఉన్న 4గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు మంచిర్యాల నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొరుట్ల మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ లో భాగంగా స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రవీందర్ ప్రారంభించారు. మరియు మున్సిపల్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.